గుడ్ మార్నింగ్. నా పేరు డాక్టర్ కార్తిక్ రెడ్డి వేల్కూరు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, సాయిరామ్ హాస్పిటల్ కంపెనీ. యూజువల్గా పేషెంట్స్ మనకి ఓపీడీకి వస్తుంటారండి బ్యాక్ పెయిన్తో. సో అది ఎందుకు అని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయి. సార్ నా బ్యాక్ పెయిన్ దేని వల్ల వస్తుంది, ఎందువల్ల వస్తుంది, ఎందుకు వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ మనం మెయిన్ 2 రీజన్స్ తెలుసుకుందామండి. బ్యాక్ పెయిన్ అనేది ఒకటి మెయిన్ 2 రీజన్స్. ఒకటి మస్కులర్ ఇంజరీస్ వల్ల, డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తూ ఉంటాయి. అంటే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఎందుకు వస్తుంది, మస్కులర్ వల్ల దాని సింటమ్స్ ఏంటి, సో మనకి డిస్క్ పెయిన్ ఉంటే దాని వల్ల సింటమ్స్ ఏంటి అంటే ఎలా తెలుసుకోవాలని చెప్పేది ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, సో డిస్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు పేషెంట్స్ కి యూజువల్ గా షార్ప్ సివియర్ పెయిన్ వస్తుంది, సడన్ పెయిన్ అంటే ఎక్కడో లోపల నుంచి డీప్ గా వస్తుంది పెయిన్ అనేది. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది కాళ్ళల్లోకి లాగుతుంది, దాని సయాటికా ప్రాబ్లం కూడా అంటారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే దానికి అసోసియేటెడ్ నర్వ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మామూలుగా మనకి డిస్క్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు, డిస్క్ జారినప్పుడు ఏమవుతుందంటే నర్వ్ మీద కంప్రెషన్ పడుతుంది, సో బాగా కంప్రెస్ అవుతుంది నర్వ్. అలా అయినప్పుడు ఏమవుతుందంటే మనకి అరికార్లు తిమ్ముర్లు రావడం కానీ, మంటలు రావడం కానీ, మనకి లెగ్ మొత్తం మొద్దుబారినట్టు కానీ అనిపిస్తూ ఉంటుంది. ప్లస్ మస్కులర్ పెయిన్ తీసుకుంటే అది డిఫరెంట్. అది ఏంటంటే మనకి డెల్ ఏకింగ్ పెయిన్, సడన్ ఆన్సెట్ ఏం కాదు, డెల్ ఏకింగ్ పెయిన్ కొద్దిగా ప్రొలాంగ్ గా ఉంటుంది. అది పెయిన్ సివియర్ గా ఏమి ఉండదు, బట్ నొప్పి అయితే ఉంటుంది. స్పెసిఫిక్ గా పేషెంట్ స్పెసిఫిక్ మెన్షన్ చేయగలుగుతారు పెయిన్ ఎక్కడ వస్తుంది. కండరాలు బ్యాక్ లో మనకు కొన్ని ఉంటాయి, సో ఇక్కడ వస్తుంది సార్ పెయిన్, ఇక్కడ వస్తుంది సార్ పారాస్పైనల్ గా వాళ్ళు చూపించగలుగుతారు. సో అలా అన్నప్పుడు ఏముంటే దాని ఏంటంటే మనకి అనాలిసిస్ కానీ మనం రెస్ట్ తీసుకుంటే అది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తగ్గిపోతుంది. థ్యాంక్ యూ.